జోగులాంబ గద్వాల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి ప్రతిమను నిమజ్జనం కోసం తరలిస్తున్న ట్రాక్టర్ ని వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటిక్యాల గ్రామంలో 5 రోజుల పాటు వినాయకుడికి ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 5 రోజులు పూర్తి కావడంతో నిమజ్జనం కోసం వినాయకుడిని ట్రాక్టర్లో తరలించారు. నిమజ్జనం కోసం మేళ తాళాలు భజనలు చేస్తూ డీజే పాటలతో నృత్యాలు చేస్తూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వినాయకుడిని ఊరేగించారు. నిమజ్జనం కోసం దగ్గరలోని బీచ్ పల్లి వద్ద ఉన్న కృష్ణా నదికి బయలుదేరారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న డీసీఎం వాహనం ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్పై ఉన్న 10 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలిస్తుండగా జమ్మన్న నర్సింహులు అనే ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కర్నూలు హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు.